హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం బ్రెడ్తో బూరెలు తయారు చేసుకోబోతున్నామండి. బూరెలు చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదండి. ఇలా బ్రెడ్తో చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అసలు ఎవరు పోల్చుకోలేరు కూడా బ్రెడ్తో చేసామని. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్లోని ఒక కప్పు శనగపప్పు వేసుకుంటున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీరు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. విజిల్ పెట్టేసి ఒక 5 విజిల్ వరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది. దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం బరకగా అయినా పర్వాలేదండి. ఆ మిగిలిన వాటర్ కూడా అందులోనే పడుతుంది మనం మిక్సీ పట్టుకున్నప్పుడు. బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్లోని ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. మనము ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా, సేమ్ క్వాంటిటీలోనే బెల్లం తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. కరిగిన తర్వాత ఇందులోని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని కూడా, శనగపప్పు మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకొని ఈ బెల్లం పాకం అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలాచీ పౌడరు ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. అంటే ఇలాచీలు పంచదార మిక్సీ పట్టి ఉంచుకున్నాను, దాన్ని 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నానండి. బాగా కలిపేసుకొని ఆపేసేస్తే ఇలాగ వస్తుంది మనకి. స్టవ్ ఆఫ్ చేసాక కొంచెం గట్టి పడిపోతుంది. దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఇంట్లోని ఏదైనా బూరెలు తయారు చేసుకుంటాం కదండి, పూర్ణం ఉండిపోతుంది కదా, అలాంటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పూర్ణాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా ఇలా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తీసుకొని ఆ బ్రౌన్ పార్ట్ అంతా కట్ చేసేసి పాలు ఆ బ్రెడ్లో డిప్ చేసేసి అందులోని మనము ఈ పూర్ణాన్ని పెట్టేసి బాగా కవర్ చేసేసుకొని మనము బూరెలాగే బాగా చుట్టేసుకోవాలండి. చుట్టేసుకొని ఇలాగే అన్నీ తయారు చేసేసుకోవాలి. పాలు లేకపోతే వాటర్లోని కూడా మనము ఇలాగే సేమ్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. మరి ఆ పాలలో నేనేమి కలపలేదండి. ఎందుకంటే లోపల మనకు స్వీట్నెస్ ఉంటుంది కదా, అది సరిపోతుంది. ఇలాగే అన్నీ మనం రౌండ్గా చుట్టేసుకొని ఒక కళాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 1/2 కిలో ఆయిల్ వరకు వేసుకొని హీట్ అవనిచ్చి వీటిని ఇందులో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అన్ని వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పెద్ద మంట పెట్టే కన్నా మీడియం ఫ్లేమ్లోని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక తీసేసి మిగిలిన కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే. అసలు బూర్లు విరిగిపోతాయేమో, పూర్ణం బయటకు వచ్చేస్తుందేమో అలాంటి భయం ఏమీ ఉండదండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.